నమస్కారం. జాబిలమ్మ థాట్స్‌కి స్వాగతం. రాత్రి 1 గంటకు లేదా 2కు లోకమంతా గాఢ నిద్రలో ఉంది. కానీ మీ కళ్ళల్లో మాత్రం నిద్ర లేదు. మీ చుట్టూ నిశ్శబ్దంగా ఉన్న మీ తలలో వందల ఆలోచనలు ఒక డోర్ లాగా కొడుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా అనిపించిందా, అందరూ ఉన్నా మనకి మాత్రం ఎవరూ లేని లోటు, ఒక తెలియని ఒంటరితనం? ఈరోజు ఈ ఏకాంతపు వేళలో కొంచెం సేపు మీ గురించి, మీ మనసు గురించి మాట్లాడుకుందాం. జస్ట్ రిలాక్స్. ఈ కొన్ని నిమిషాలు కేవలం మీకోసమే. పగలు అంతా పనులతో పరుగులతో గడిచిపోతుంది, కానీ ఈ రాత్రి మాత్రమే మనకి గుర్తు చేస్తుంది. నేను ఏం చేస్తున్నాను? నా లైఫ్ ఎక్కడికి వెళ్తుంది? నేను అనుకున్నవి ఎందుకు జరగడం లేదు? ఇలాంటి ప్రశ్నలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. చాలామంది ఈ రాత్రిని, ఈ ఒంటరితనాన్ని చూసి భయపడతారు. ఎందుకంటే మనకి మనమే ఎదురుపడడం అంటే కొంచెం భయం. కానీ మీకు తెలుసా, మీ గురించి మీకు గొప్పగా తెలిసేది ఈ ఏకాంతంలోనే. పగటి వెలుగు నిన్ను లోకానికి చూపిస్తే, ఈ వెన్నెల వెలుగు నిన్ను నీకు చూపిస్తుంది. మనం ఒక చిన్న పొరపాటు చేస్తాం. ఒంటరితనాన్ని, ఏకాంతాన్ని ఒకటే అనుకుంటాం. ఒంటరితనం అంటే ఎవరో తోడు లేరు అని బాధపడడం, కానీ ఇది ఒక వెలితి. కానీ ఏకాంతం అంటే నీ తోడు నువ్వే ఉన్నావని సంతోషించడం. ఇది ఒక శక్తి. ప్రపంచంలో గొప్ప గొప్ప క్రియేషన్స్ అన్నీ, గొప్ప ఆలోచనలు అన్నీ ఎవరో ఒకరు ఏకాంతంగా కూర్చున్నప్పుడే వచ్చాయి. నువ్వు ఒంటరివి కాదు, నువ్వు నీతో నువ్వు ఉన్నావు. ఈ డిఫరెన్స్ని నువ్వు ఒక్కసారి అర్థం చేసుకుంటే, ఈ నిశ్శబ్దం నిన్ను భయపెట్టదు, నీకు తోడుగా ఉంటుంది. ఆ ఆకాశంలో ఉన్న జాబిల్లిని చూడు. ఎప్పుడైనా తను బాధపడినట్లు అనిపించిందా? అమావాస్య రోజు అస్సలు కనిపించదు, కానీ అక్కడే ఉంటాడు. పౌర్ణమి రోజు పూర్తిగా కనిపిస్తాడు, మిగతా రోజులు కొంచెం కొంచెంగా కనిపిస్తాడు. మన లైఫ్ కూడా అంతే. ప్రతిరోజు మనం ఫుల్ ఎనర్జెటిక్గా ఉండలేము. కొన్ని రోజులు మనం తక్కువగా అనిపించవచ్చు, కొన్ని రోజులు అస్సలు మనల్ని ఎవ్వరూ గుర్తించకపోవచ్చు. కానీ దాని అర్థం మన విలువ తగ్గిపోయింది అని కాదు. చంద్రుడు తన ఫేజెస్ని యాక్సెప్ట్ చేసినట్టే మనం కూడా మన లైఫ్ ఫెయిల్యూర్స్ని, మన లో మూమెంట్స్ని అలాగే యాక్సెప్ట్ చేయాలి. రేపు నువ్వు మరలా పూర్తిగా వెలుగుతావు. అదే నేచర్ నీకు ఇచ్చే నమ్మకం. ఇంకా రాత్రి గడిచిపోతుంది, కొత్త ఉదయం వస్తుంది. ఈ రాత్రి నువ్వు చేసిన ఈ చిన్ని మనసు మాట నీకు కొత్త ధైర్యాన్ని ఇవ్వాలి. నిన్నటి బంధాలని, గతాలని ఈ చీకట్లో వదిలేయి. రేపు ఉదయం నువ్వు నిద్ర లేచినప్పుడు ఒక కొత్త మనిషిలా లే. నీ కోపం, నీ భయం, నీ బాధ ఇవన్నీ నిన్ను తొక్కేసే బరువు కాదు, నిన్ను పైకి లేపే మెట్లు అవ్వాలి. నువ్వు ఎవరికో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు తోడు ఉంటే చాలు. ఈ ప్రపంచాన్ని నువ్వు గెలవగలవు. ఈ మాటలు మీ మనసుకు కొంచెమైనా ప్రశాంతత ఇచ్చాయి అని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, మీలో ఉండే ఆ ఏకాంతాన్ని ప్రేమిస్తే జాబిలమ్మ థాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ప్రశాంతమైన ఆలోచనలతో కలుసుకుందాం. అప్పటి వరకు స్టే కామ్, స్టే స్ట్రాంగ్. గుడ్ నైట్ అండ్ a very beautiful good morning in advance.